స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన 211వ పేజీ, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకి ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన బట్టి మీకు స్తోత్రాలు. ఆస్తో ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. లైవ్లో తండ్రి నీ వాక్యం చూస్తూ వింటూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ రాత్రి చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని తండ్రి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, సంఘము క్షేమాభివృద్ధి నందునట్లుగా మా జీవితాలలో నీ చిత్తము నీ కార్యం జరగకుండా అడ్డుగా ఉన్న సాతాను శక్తులకి నాశనము అపజయము కలిగి మీ నామంతటికి నీ మహిమ కలుగునట్లుగా నీవే ఈ రాత్రి నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ప్రార్థన చేస్తున్నటువంటి మిత్రులు కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెడదాం. హల్లెలూయా. దేవుడు సంసోను జీవితంలో చేసినటువంటి ఒక కార్యాన్ని మనకు వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. సంసోనంట దేవుడు రేపుతూ ఉన్నాడట. ఆ సంగతి తల్లిదండ్రులకు కూడా తెలియదట. హల్లెలూయా. దేవుడే సంసోనుని ఫిలిష్తీయులకి ఏమైనా చెయ్యాలని రేపుతూ ఉన్నాడట. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే ఈ మూలవాక్యంలో చివరి భాగంలో ఇశ్రాయేలునంట ఆ కాలములో ఫిలిష్తీయులు పరిపాలన చేస్తున్నారట. వినాలి శ్రద్ధగా. ఈ ఫిలిష్తీయులు ఎవరు అంటే దేవ విరోధమైనటువంటి జనాంగం వీళ్ళు. ఇప్పుడు దేవుని విరోధమైనటువంటి ప్రజలు దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్నప్పుడు న్యాయంగా పరిపాలన చేస్తారా, అన్యాయంగా పరిపాలన చేస్తారా? సరిగ్గా కదా. దేవుని ప్రజలను దేవ విరోధమైనటువంటి ప్రజలు పరిపాలన చేస్తే న్యాయంగా పరిపాలన చేస్తారా, అన్యాయంగా పరిపాలన చేస్తారంటే అన్యాయంగానే పరిపాలన చేస్తారు. అంటే మరి దేవుడు ఈ విషయంలో తన ప్రజలను రక్షించుకోవాలన్నటువంటి బాధ్యత దేవుడికి ఉంటుందా లేదా? ఉంటుంది. దేవుడికి ఉన్నది గనక ఆ కాలములో ఇశ్రాయేలును కాపాడుకోవడము కొరకు, ఆ కాలంలో ఇశ్రాయేలుని దేవ విరోధమైనటువంటి మనుషుల పరిపాలన నుంచి రక్షించుకోవడము కొరకు సంసోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, సంసోనుని రేపుతూ ఉన్నాడు దేవుడు. ఆ సంగతి వారి తల్లిదండ్రులకి కూడా తెలియలేదట. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితాలకి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితాలలో ఏం చేయాలనుకుంటున్నాడు అంటే రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా ఒక పని చేయాలి. ఆ పని ఏంటి అంటే దేవుడు మనలో తన పనిని చెయ్యాలనుకుంటూ ఉన్నాడు. ఎవరిలో? మనలో ఫస్ట్. ఇప్పుడు మనలో దేవుని పని జరగకపోతే సంఘంలో ఎలా జరుగుతుంది దేవుడి పని? మన కుటుంబంలో ఎలా జరుగుతుంది? సమాజంలో ఎలా జరుగుతుంది? జరగద్దు. అందుకే ఈ ప్రసంగానికి టైటిల్ ఏంటంటే నీలో దేవుని పనిని జరిగించాలి అనే టైటిల్. హల్లెలూయా. అంటే దేవుడి పనిని మొట్టమొదటగా మనలో జరిగించాలట. ఎవరంటే మనం. హల్లెలూయా.
అంటే దేవుడు చేయాలనుకున్నటువంటి పనిని మనం గుర్తించి ఆ పని మనలో జరిగించాలి. దేవుడు పని మనలో మనం జరిగించకపోతే మన ఇంట్లో ఎలా జరుగుతుంది? మన పెట్టి దేవుని కార్యం మన సంఘంలో ఎలా జరుగుతుంది? సమాజంలో ఎలా జరుగుతుంది? అంటే మనలో గనక దేవుని పనిని మనం జరిగించకపోతే మన ద్వారా జరగవలసినటువంటి పని అంతా పాడైపోయి, బాబు దానికి జరపడక చేయరు కదరా, హల్లెలూయా. అంటే ఇన్ని విధాలుగా దేవుని పని పాడైపోతుంది, ఆగిపోతుంది. హల్లెలూయా. అందుకని ప్రస్తుతము దేవుని చేత రేపబడినటువంటి సంసోను వలె మనమందరము రేపబడాలి. హల్లెలూయా. దేనికి రేపబడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే, ప్రస్తుత భారతదేశ పరిస్థితి ఎలా ఉన్నది అంటే మతోన్మాదులు పరిపాలన చేస్తున్నారు. అంటే ఎవరు మతోన్మాదులు అంటే మానవత్వ విలువలు లేనటువంటి వారు, నైతిక విలువ లేనటువంటి వారు, వారు చిన్నపిల్లలు, వారు స్త్రీలు, వాళ్ళు వృద్ధులు. సో మన పరిపాలన ఇంతమందిని బాధించే విధంగా ఉండకూడదు అనేటువంటి విచక్షణ, జ్ఞానము, ఇంగితం అనేది లేనటువంటి వారు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క విధంగా దాడి చేసి క్రైస్తవము లేకుండా వీరిని అవసరమైతే చంపేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులు అయినటువంటి వారు ఏం చేయాలి అంటే ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. దేవుడు పరలోక రాజ్యం ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఈ భూమి మీదే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ భూమి మీదే దేవుని పనికి అన్యాయం జరుగుతుంటే మనసులో నొచ్చుకోలేని వారు, దానిని ఖండించలేని వారు, దాని కొరకు కన్నీరు కార్చలేని వారు పరలోకానికి ఎలా వెళ్ళిపోతారండి? వెళ్తారా? వెళ్ళరు. పరలోకానికి వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, లెక్కలేసుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళు కాదు. ముందు దేవుని మనస్సును గుర్తించలేకపోతే, దేవుని పని తనలో జరిగించకపోతే వారు ఎవ్వరు పరలోకానికి వెళ్ళరు. వాళ్ళు పాస్టర్లైనా విశ్వాసులైనా ఎవరైనా సరే. హల్లెలూయా. కనుక అంటే ప్రస్తుత భారతదేశ ప్రజలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది, మన మీద ఉన్నదే. అంటే ప్రార్థన ద్వారా మాత్రమే కాక ఓటు అనేటువంటి హక్కు ద్వారా కూడా ప్రజలను మనం కాపాడుకోవాలి. న్యాయశాస్త్రం ప్రకారంగా, న్యాయబద్ధంగా మనకున్నటువంటి హక్కుల ప్రకారంగా కూడా పోరాడి రక్షించుకోవాల్సినటువంటి అవసరత కూడా మనకు ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుడు క్రైస్తవుల్లో ఇన్ని రకాలమైన తన పనిని పెట్టేది. అందుకే ప్రసంగానికి టైటిల్ ఏంటంటే నీలో దేవుని పని జరిగించాలి. అంటే దేవుడు తన పని చేయాలనుకుంటున్నాడు నీ నుండి, నా నుండి. ఇప్పుడు ఎవరు దానికి అడ్డుబండలు అంటే ఎవరికి వాళ్ళే. అందుకు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాడు, చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాడు. కారణం ఎవరంటే దానికి నువ్వు చోటు ఇవ్వకపోతే ఆయన చేయడు. ఇప్పుడు నేను వచ్చాను సపోజ్ మీ ఇంటికి, నువ్వు రావద్దు అంటే నేను ఎలా వస్తాను? ఎందుకు వస్తాను? రమ్మంటే వస్తాను, కానీ రావద్దు అని అంటే వస్తానా? మరి దేవుడు అలాగే నీ ద్వారా తన పని చేయించుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ఆయన వద్దు అంటున్నావు. ఆయన పని చేయకుండా నీ పని నువ్వు చేసుకున్నప్పుడు ఆయన ఎలా చేస్తాడండి? చేస్తాడా? చెయ్యడు. చాలా విలువైనటువంటి సందేశం. సెల్ ఫోన్ కూడా ప్రాబ్లం ఇది. అంటే నేను అన్న శక్తికి మించి నాకు కళ్ళు కూడా తిరుగుతున్నాయి. కూర్చొని చెప్దాం అనుకున్నాను, కానీ లేదు, నిలబడే చెప్పాలని తెగించి నేను నిలబడ్డాను. హల్లెలూయా. సో దేవుని పని మనలో జరిగించకపోతే మన ద్వారా దేవుడు చేయాలనుకున్న పని మన వ్యక్తిగత జీవితంగా ఆగిపోతుంది. రెండోది సంఘములో పని ఆగిపోతుంది. మూడోది సమాజంలో పని ఆగిపోతుంది. ఎప్పుడైతే దేవుని పని నీలో నాలో జరగడం మానేస్తుందో ఆన్ ద స్పాట్లో ఎవరి పని జరుగుతుంది? మనలో సాతాను పని జరుగుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం త్వరగా. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని
బహు క్రోధము గలవాడే. యుద్ధకు దిగివచ్చుచున్నాడని హల్లెలూయా. ఎలా వస్తున్నాడంట అపవాది? బహు క్రోధము గలవాడికి వస్తున్నాడట. ఎక్కడికి వస్తున్నాడు? నీ వద్దకే వస్తున్నాడట. ఎందుకు వస్తున్నాడు నీ వద్దకంటే, నీ ద్వారా దేవుడు చేయాలనుకున్నటువంటి పని ఆపివేసేసరికి ఆ పని వాడు నీలో చేసుకోవాలనుకుని వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు కూడా చెప్పినటువంటి మాట, 1 పేతురు 5:8 అందరికీ తెలిసినటువంటి వాక్యమే. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని. హల్లెలూయా. అంటే దేవుని పనిని నిర్లక్ష్యము చేసినప్పుడు, దేవుని పనిని తనలో పాడు చేసుకుంటున్నప్పుడు వారిని సాతానుడు బలహీనపరిచి వారిని తన పని చేపించుకుంటాడట. ప్రకటన 12:12 ప్రకారంగా, అలాగే 1 పేతురు 5:8 ప్రకారంగా దేవుని పని మనలో జరగకపోతే సాతాను పని జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, అందరూ నా వైపు చూడండి. దేవుడు విలువైనటువంటి రక్తం చిందించి తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను రక్షించుకున్నది సాతాను పని నువ్వు చేయడానిక, దేవుని పని చేయడానిక? దేవుడి పని చేయడానికి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సంసోనుని దేవుడు రేపాడు అంట. ఎందుకు రేపాడు అనంటే, ఆ కాలమందు ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తున్న ఫిలిస్తీన్ల నుండి తన ప్రజలను రక్షించుకోవడము కొరకు, ఆ శత్రువులకి నష్టము కలగజేయడము కొరకు సంసోనుని దేవుడు రేపాడు. హల్లెలూయా. ఈ ప్రసంగం తెలుగు వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడికి అవసరమైన సందేశం ఇది. ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరు రేపుతూ ఉన్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేని కొరకు ప్రేరేపిస్తున్నారు అంటే బోధకులు, విశ్వాసులు అందరూ ఆలోచించుకోవాలి. డైరెక్ట్గా ఫార్వర్డ్గా నిన్నెవరు ప్రేరేపిస్తున్నారు? దేని కొరకు ప్రేరేపిస్తున్నారు అంటే, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు చేసే పనులన్నీ ఎలా ఉండాలి? దేవుని కార్యములు కుటుంబములోను, సంఘములోను, సమాజంలో జరగడం కొరకు నువ్వు పూనుకుంటావు. ఒకవేళ దేవుడు ప్రేరేపించకుండా సాతానుడు ప్రేరేపించడానికి ఏం జరుగుతుంది? నీ వల్ల కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నష్టము కలుగుతుంది. ఇలా పరిశుద్ధ గ్రంథములో అనేకులు దేవుని పనిని వారు పాడు చేసుకుని సాతాను చేత ప్రేరేపింపబడి వారి హాని చేసుకుని వారి వల్ల మిగిలినటువంటి వారికి కూడా హాని చేశారు. హల్లెలూయా. ఏంటి? దేవుని పనిని ఎంత జాగ్రత్తగా మనం చెయ్యాలో తెలుసా? మన ప్రాణము కంటే ఎక్కువ జ్ఞానంగా, బాధ్యతగా మనం చేయాలంట. దానికంటే ముందుగా దానియేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై చాలండి. ఏమంట? రాజునకు నష్టము కలగకుండానంట. వీళ్ళు ఎందుకు అధికారం పొందారు? వీళ్ళు ఎందుకు గనులుగా రాజు దగ్గర గొప్పవారిగా ఇది పెట్టాడు? రాజు అంటే రాజునకంట నష్టము కలగకుండా పని చేయడము కొరకు. నేను మాట చెప్తున్నాను, ఒక అధికారి దగ్గరే, ఒక రాజు దగ్గరే పనిచేసేటువంటి వారంట రాజుకి ఏమాత్రం నష్టము కానీ హాని కానీ కలగకుండుటకు వారిని ఏర్పాటు చేసుకున్నాడట. మరి దేవుడు మనల్ని తన సొంత రక్తములో కొన్నాడు, విమోచించాడు. మరి మనం దేవుని పనికి నష్టం కలిగేలా ఉండాలా? దేవుని పనికి మహిమ కలిగేలా ఉండాలా? అంటే మనం, అందుకే బైబిల్ చెప్పింది, పోయిన ఆదివారం చెప్పాను, పానము చేసిన, భోజనం చేసిన దేవుని మహిమ కొరకేనంట. అంటే చేస్తున్నటువంటి ప్రతిది కూడా
దేవునికి నష్టము కలగకుండా చేయుటకు అంత జాగ్రత్త పడాలట మనం. హల్లెలూయా. అంటే జాగ్రత్త అనేది మనం పడకపోతే సాతానుడు వెంటనే ఆన్ ద స్పాట్లో 12:12 ప్రకటన ప్రకారముగా 5:8 మొదటి పేతురు ప్రకారంగా మనలను సాతాను ఆడుకోవడం మొదలు పెడతాడు. అదే ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ఉండు. హల్లెలూయా. ఈ విధంగా దేవుని పనిని మనలో జరిగించుకోవడానికి కొరకు మనం ఇష్టపడకపోతే సాతానుడు తన పనిని జరిగిస్తాడంట. వారే సంఘానికి దేవుని పనికి అడ్డుబండలుగా ఉంటారు. నేను మాట చెప్తున్నాను, రక్షణ పొందని వారు మంచివారుగా లేరా? చాలా మంది దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు మంచివారుగా లేరా? మరి దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళే మంచివారుగా ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకుని నువ్వు మంచుకుంటూ ఉపయోగం ఉంది? మంచిగా కాదు దేవుడికి ఉండవలసింది, దేవుని పనిని నీలో జరిగించడము కొరకు నిష్ట కలిగి ఉండాలట. హల్లెలూయా. 2 వారాలు చేసే వాళ్ళు ఎంత నిష్ట కలిగి ఉంటారండి? ఒరే బాబు రే, అది కదిపేస్తున్నావురా మైక్ది, దాని మీద జారబడుకో. మీరు ఫ్రీగా కూర్చోండి రా, మీరు ఫ్రీ కూర్చోండి. హల్లెలూయా. చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు మీరు అందరు మొత్తం. సో వారం చేసేటువంటి వాళ్ళే ఆ వారములో వారు ఎంత నిష్ట కలిగి ఉంటారు మాట. మరి రక్షింపబడినటువంటి మనం దేవుని పని కొరకు ఉన్నటువంటి నిష్ట ఎప్పటి వరకు అంటే, ఒక వారం వరకు, ఒక నెల వరకు, ఒక రోజు వరకు కాదు, చచ్చేంత వరకు ఆ నిష్ట కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఉండాలంటే, అంటే మన ద్వారా దేవునికి నష్టం కలుగుతుందేమో, నేను నా దేవునికి నష్టం కలిగించేటువంటి వ్యక్తిగా నేను ఉండకూడదు. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఏ రకంగా కూడా దేవునికి నష్టము కలిగించే రకంగా మనం ఉండకూడదని అంత నిష్ట కలిగి మనం ఉండాలట. అమ్మ ఇస్తారు, అర్జెంటుగా తీసుకెళ్ళిపో, పిలవండి, బయట తీసుకెళ్ళిపో. హల్లెలూయా. తీసుకెళ్ళిపో. కనుక సంసోనునంట దేవుడు ఏం చేశాడంట? రేపాడు అంట. ఎందుకు రేపాడంటే, ఫిలిస్తీన్లకు ఏమైనా చేయడము కొరకు. హల్లెలూయా. ఫిలిస్తీన్లకు ఏం చేయాలని రేపాడంటే, హాని కలుగు చేయడానికి. ఆ జనాంగము దేవ విరోధమైనటువంటి జనాంగం. చిత్రం ఏంటంటే, ఈ సంగతి అంట తల్లిదండ్రులకు కూడా తెలియదంట. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఒక భక్తుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ భక్తుని ద్వారా దేవుడు తన కార్యము జరిగించాలనేటువంటి సంగతి చుట్టూ చూసే వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి అంత తొందరగా ఏమో అర్థం కాదు. తల్లిదండ్రులకి అర్థం అవ్వలేదంట కొడుకుని దేవుడు ఎందుకు రేపుతున్నాడు. మరి ఏదో అమాస్క పుణ్యానికి వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోయే వాళ్ళకి అర్థమవుతుంది ఒక దైవజనుడి కొరకు. అందుకని మోకాళ్ళ ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎవరైతే నడిపింపబడతారో వారికి భక్తులు అర్థమవుతారు. మోకాళ్ళ ప్రార్థన, ఆత్మ నడిపింపు లేనటువంటి వారికి ముందు ఎలాంటి వ్యక్తి ఉన్నా అర్థం కాదు. దానికి మంచోళ్ళు ఏంటండి? మంచోళ్ళ వల్ల ఉపయోగం ఉంది? మంచోళ్ళు కాదు దేవునికి కావాల్సింది, దేవుని పనికి నష్టము కలిగించకుండా ఉండవలసిన నిష్ట కలిగిన వారు కావాలి దేవునికి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి సార్వత్రిక క్రీస్తు సంఘము అంటే యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి సేవ చేస్తున్న వారు కానీ, సేవ చేయాలనుకుంటున్న వారు కానీ, దేవుని నమ్ముకుని సంఘంలో చేర్చబడినటువంటి వారు కానీ చేయవలసినటువంటి పని ఏంటి అంటే, నిన్ను ఎవరు రేపుతున్నారో చూడాలి. దేవుని దేనికి రేపుతున్నారంటే, ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు, దేనికి ప్రేరేపిస్తున్నారో నువ్వు ఒకసారి చూసుకుని ఆలోచన చేసుకోవాలి. అప్పుడు నువ్వు అనుకోవాలి, నన్ను ఇది ఎవరు రేపుతున్నారు నన్ను అంటే. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆలోచనలు ఉదయ్ రే మీకు సరిగ్గా చెప్తున్నా, సరి కూర్చో, అది లాగుతున్నాడు మొత్తానికంతా, చాలా డిస్టర్బ్ చేస్తున్నావు, సరి కూర్చో. హల్లెలూయా. అక్కడ ఆడుకోసం ఉన్నట్టుంది ఆ కన్నం హోలు, అది లాక్కుండా కూర్చున్నాడు. వినరా, న్యాయాధిపతులు మనం చదివినటువంటి మూలవాక్యం దగ్గరికి వచ్చినట్లయితే ఆ కింద వచ్చిన చదవండి, 14వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి
తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చాను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. హల్లెలూయా. సంసోను అంట కొదమ సింహాన్ని చీల్చేసాడంట, మేకపిల్లని చీల్చినట్లు. అంటే కారణం ఏమంట? ఎవరు చెప్పారట కారణం? యెహోవా ఏం చేశాడంట అతన్ని? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. అది చెప్తున్నాను. నిన్ను దేవుడు ప్రేరేపించినప్పుడు, వినా శ్రద్ధగా, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నప్పుడు నీకు శక్తి కలుగుతుంది, బలము కలుగుతుంది, అభిషేకం కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. నీ చుట్టూ 100 మంది 1000 మంది శత్రువులు ఉన్నా నువ్వు ఒక్కదానవు వాళ్ళని ఎదుర్కోగలవు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను. 20 ఏళ్ళుగా రోగంతో, 30 ఏళ్ళు రోగంతో ఉన్నాను. 20 ఏళ్ళుగా ఈ సేవా జీవితంలో, క్రైస్తవ జీవితంలో, అందరూ నిష్టగా మీరు కొంచెం ఓపికగా చూడండి. రవ్వంతైన ఆరోగ్యం లేకపోయినా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఆయన పిలుపుకు లోబడి దేవుడు నాకు అప్పగించినటువంటి పనికి ఏ ఒక్కరికి దాసోహం కాక, ఏ ధనము కానీ దేనికి లొంగకుండా నాకు అప్పగించబడినటువంటి పని కొరకు నేను నిష్ట కలిగి, భారం కలిగి నేను చేస్తూ ఉన్నప్పుడు ఈ పనిని పాడు చేయడము కొరకు వ్యక్తులు, శక్తులు అందరూ ట్రై చేశారు. ఇప్పుడు వరకు ట్రై చేస్తున్నారు. అంటే దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని పాడు చేయడము కొరకు ఈ బలహీనుడు, ఈ రోగి, ఈ బీదవాడు నాకంటే మంచి సేవ చేయకూడదు, మా ముందు వీడు ఎదగకూడదు, బలహీనం చేయాలని, అంటే ఎన్ని రకాల దాడులు చేయాలో అన్ని రకాల దాడులు చేసే చివరికి నేను చెప్తున్నటువంటి వాక్యాల మీద కూడా దాడి చేస్తున్నాను. అంటే మీరు ఆలోచించండి. ఏ ఆరోగ్యం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, చేయొచ్చు కదా నాకంటే ఎక్కువ. కానీ అంటే ఒకటి, రోగంతో చావు బ్రతుకుల మధ్య నేను ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను రేపాడు. హల్లెలూయా. నాకు అర్థమైంది. మా అమ్మ అనేది, ఎందుకు నీకు సేవ ఎందుకు, నేను ఎంతో కష్టపడి నిన్ను పెంచుకున్నాను, ఇంతవరకు నీకోసమే బతుకుతున్నాను. మీ నాన్నగారు చనిపోయినప్పుడే నేను చనిపోవలసిన దాన్ని, కేవలం నువ్వేమైపోతావు నీకోసం బ్రతుకుతున్నాను, ఇవన్నీ నీకెందుకు, ఏదో నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేచ్చు కదా. అంటే నామకార్థంగా బ్రతకలేడు. దేవుడు రేపినటువంటి ప్రజలు, దేవుని చేత దర్శింపబడుతున్నటువంటి ప్రజలు దేనికి బానిసలుగా బ్రతకలేరు, నామకార్థంగా ఉండలేరు. 20 ఏళ్ళుగా సువార్త చేయలేని ఈ చుట్టుపక్కల సంఘాలు ఉన్నాయంటే నా వల్ల రక్షింపబడినటువంటి వాడు బోలు మంది అన్ని సంఘాల్లోనూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు డబ్బా కోరులు చెప్తారు. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్వార్థ చేసి రక్షించి, వాళ్ళని కన్నీరు కార్చి, వాళ్ళని గాయాలు కట్టి దేవుని దగ్గరికి నడిపించి బాప్తిస్మాల దగ్గర తీసుకెళ్ళినట్టుగా బెల్టప్లు ఇస్తారు వీళ్ళందరూ. అంటే 20 ఏళ్ళుగా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో క్రీస్తును పరిచయం చేస్తూ స్వార్థ చెప్పారే, బాబు మీ అమ్మ చర్చికి వెళ్తుంది, మీ నాన్న వెళ్తున్నాడు కదా, మీరు కూడా చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళండి, మీరెందుకు మళ్ళా దేవుని దూరంగా ఉండడం, అలాగని వాళ్ళకి చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళేలాగా ప్రేరేపించాం. అలా వాళ్ళు రక్షణపడి ఏదో దేవుడి మందిరికి వెళ్తే సంతోషపడతాం. కానీ ఈరోజు వ్యక్తులు, శక్తులు కలిసి దేవుడు నాకు అప్పగించబడినటువంటి ఆ పనిని నేను ప్రాణము పోయినా సరే దాన్ని విడిచిపెట్టకూడదు, నిష్ట కలిగి నష్టం కలగకుండా చెయ్యాలని కొర ప్రాణముతోనే, ఆరోగ్యం లేకపోయినా, రెస్ట్ లేకపోయినా, ఓపిక లేకపోయినా, రక్తం లేకపోయినా నేను చేయగలిగినంత వరకు చెయ్యాలని పరుగులు తీస్తూ వస్తే ఈ పనిని పాడు చేయడము కొరకు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు వరకు దాడి చేశారు. నేను అంటున్నాను ఒక మాట, ఈరోజు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే స్వార్థను అడ్డగించడానికి కొంతమంది మతోన్మాదులు తయారవ్వారు. వాళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు? పాస్టర్లను కొట్టే వాళ్ళని, సంఘాలను చీల్చేవారిని, దేవుని పనిని పాడు చేసే వాళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారండి? సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. అంటే సాతాను యొక్క ప్రేరణ చేత స్వార్థను అడ్డగిస్తూ, మీటింగులు అడ్డగిస్తూ దైవజనులు కొడుతూ ఉన్నారు. వీళ్ళు దుష్టాత్మల చేత నడిపింపబడుతున్న వ్యక్తులు. ఓకే, మరి ఇప్పుడు రక్షణ పొందిన వారే స్వార్థను, దేవుడు చేస్తున్నటువంటి పనిని అడ్డగిస్తూ
దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను అడ్డగిస్తూ, దేవుని సేవకుల మీద బురద చల్లుతూ, నిందలు వేస్తూ, సేవను పాడు చేయాలి, మనిషి సాక్ష్యాన్ని పాడు చేయాలని తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడా? అంటే చిత్తశుద్ధి లేదా దేవుని ప్రజలకు? ఇప్పుడు నేను పాస్టర్గా ఉన్నాను, పాస్టర్గా నేను ఉన్నాను కాబట్టి సంఘంలో మీకు వారిని కొట్టండి, వారిని తన్నండి, వారికి హాని చేయండి అని చెప్పాను. ఇక్కడ బోధ ప్రసంగాలు సాక్ష్యం. ఒకవేళ మీలో ఎవరైనా అబద్ధాలు చెప్పడానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే నా వీడియోలు సాక్ష్యం. అందుకే దేవుడి కృప కూడా ఇచ్చాడు. అందుకని తప్పులు మోపడానికి అవకాశం లేదేవో కనుక ఒకటి ఆలోచించుకోవాలి. దేవుడు జరిగిస్తున్నటువంటి పనికి నష్టం కలగడానికి ఒకరు పూనుకుంటూ ఉన్నారంటే వారిని దేవుడు ప్రేరేపిస్తున్నాడా? చెప్పండి, ఎవరు ప్రేరేపిస్తున్నారు వాళ్ళని? సాతానుడు ప్రేరేపిస్తున్నారు. అంటే రక్షింపబడి నువ్వు పని చేస్తున్నది సాతానిక దేవునికి అంటే సాతానికి పని చేస్తున్నారు. మరి సాతానికి నువ్వు పని చేస్తున్నప్పుడు పరలోక రాజ్యానికి నిన్ను ఎలా దేవుడు తీసుకెళ్తాడా? నా ప్రసంగాలు అజ్ఞానులకు అర్థం కావు, నిజమే. అజ్ఞానులకి అర్థం కావు, మూఢులకి అర్థం కాదు. ఈడేటి చేసేది ప్రసంగం, ఈడేటి వాక్యం చెప్పే అన్న వాళ్ళకి అర్థం కాదు. ఇతన్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడేమో నాకేం తెలుసు. కనుక నాలో లోపం ఉంటే నేను సరి చేసుకోవాలి, నాలో లోపం లేకపోతే నేను దేవుని కొరకు ఎదగాలి అనుకోవాలి. హల్లెలూయా. కనుక సంసోనుని దేవుడు రేపితే సంసోను దేవుని మహిమార్థముగా శత్రువులకు నష్టము కలగజేస్తున్నాడు, శత్రువులకు భయం కలగజేస్తున్నాడు. కానీ ఈరోజు అందరూ పరిశుద్ధాత్మ దేవుడే వాడుకుంటున్నాడట. అందరూ పరిశుద్ధాత్మ దేవుడే వాడుకుంటే దేవుడు ఇంకొక చిన్నోడి ద్వారా, ఒక బలహీనోడి ద్వారా, లేకపోతే ఒక ఆరోగ్యం లేనోడి ద్వారా, డబ్బు లేనోడి ద్వారా జరిగిస్తున్నటువంటి స్వార్థ సేవను పాడు చేయమని దేవుడు చెప్పాడా? చెప్పండి, చెప్తాడా దేవుడు అలాగా? అంటే ఏ తరములోనూ ఏ భక్తుడు కూడా ఇంకొకరు జరిగిస్తున్నటువంటి సేవను పాడు చేయమని తన జనులకు చెప్పలేదు. ఆ సేవ నాశనం అవ్వాలని తను ప్రయత్నాలు చేయలే. నాకు అప్పగించబడినటువంటి పని ఏదో నేను చేయాలని వాళ్ళు చేశారు. హల్లెలూయా. కాబట్టి ఒకటి ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఈ ప్రసంగం వింటున్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఆ ప్రేరేపించే వాళ్ళు దేని కొరకు ప్రేరేపిస్తున్నారు? అంటే నీతి కార్యాలు జరగడము కొరక, నీతికి విరోధమైనటువంటి కార్యాలు జరగడం కొరకు ప్రేరేపిస్తున్నారా? హల్లెలూయా. అది మనం ఆలోచించుకోవాలి. అందుకే నాకు అర్థమైంది, నాకు ఈ సత్యము అర్థం అవ్వకపోతే, దేవుని ప్రేమ అర్థం కాకపోతే, నేను ఏదో దైవజనుడి దగ్గర బానిస బ్రతికి వాళ్ళు వేస్తున్నటువంటి బిస్కట్లకు, ఎంగుల మెతులకు ఆశపడి ఈ రోషం లేని సేవ, ఈ బలము లేని, అభిషేకము లేని, శక్తి లేనటువంటి సేవ చేసి ఒక వ్యక్తి దగ్గర లేకపోతే ఇతర మనుషుల దగ్గర ఒక కూలి వాళ్ళగా బ్రతికేద్దాను. అలా కూలి వాళ్ళ బ్రతికేస్తే గాయాలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు, నిందలేసే వాళ్ళు ఎవరు ఉండరు, బాధ పెట్టేవారు ఎవరు ఉండరు. పైగా ఏం తినాలి, ఏం కట్టుకోవాలని బాధపడి ఎదురు చూసి కన్నీరు కార్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు అవి కాదు నాకు కావాల్సినది. దేవుడు ఎందుకొరకు నన్ను రేపాడో, ఎందుకొరకు నన్ను దేవుడు దర్శించాడో ఆ పని నాలో ప్రాణము పోయినా జరగక మానకూడదని నిష్ట కలిగిన వాడుగా ఉన్నాను. ఈ నిష్ట కలిగిన వ్యక్తిని తయారు చేయడానికి పూనుకున్నాను నేను. హల్లెలూయా. కనుక నా పిల్లలందరూ ఇదే నేర్చుకోవాలి నా దగ్గర. నేను ఏ నిష్ట కలిగి దేవుని చేత రేపబడి ఉన్నానో ఆ నిష్ట కలిగి నేను పెంచుతూ ఉన్నాను. ఆ నిష్ట కొరకే కోప్పడతాను, ఆ నిష్ట వెళకే ప్రేమిస్తాను, ఆ నిష్ట కొరకే క్షమిస్తాను, ఆ నిష్ట కొరకే ఎచ్చేసిన. కానీ కలిసి ఉండాలనే మనసు లేక ఒక్కొక్కరు నన్ను దూరం పెట్టారు. తప్పు నాది ఎలా అవుతుందండి? ఏది నీలో నిష్ట? ఏది కలిసి ఉండాలని అనుకున్న నేను ఇంత నిష్ట కలిగి ఉన్నాను, ఇంత క్షమాపణ కలిగి ఉన్నాను, ఇంత ప్రేమ కలిగి ఉన్నాను, ఇంత తగ్గించుకలిగి ఉన్నాను, ఓపిక లేకపోయినా ఈ పని కొరకు ఇంత భారం కలిగి నేను ఉన్నాను. కలిసి ఉండాలనే మనసు లేనప్పుడు ఆ ఇష్టం ఎక్కడ వస్తుంది, ఆ ప్రేమ ఎక్కడ వస్తుందండి? హల్లెలూయా. అందుకే నీలో దేవుని పనిని జరిగించాలి. హల్లెలూయా. ఇదే టైటిల్. అంటే దేవుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టే కదా రక్షణ ఇచ్చాడు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను వాడుకోకూడదు అనుకున్నాడు అనుకో, రక్షణ ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఇస్తాడా? అంటే ఇచ్చాడంటే అర్థం ఏంటి?
నిన్ను నన్ను ఆయన వాడుకోవాలి తన పని కొరకు అనుకున్నాడు. కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుడు, రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు గుర్తించుకోవాల్సినటువంటి విషయం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇది గుర్తించుకుంటావో అప్పటి నుంచి చాలా చోట్ల మినిస్ట్రీలు అయ్యని పేర్లు ఎందుకు కానీ దండగా ఏళ్ల తరబడి సంఘానికి వెళ్తున్నారు విశ్వాసులు. అక్షరం ముక్క నేర్చుకోలేదు చాలా మంది. అక్షరం ముక్క నేర్చుకోదు, ఒక స్వార్థ తెలియదు, దేవుని ప్రేమ తెలియదు, నశించిపోతున్నటువంటి దాని కొరకు కన్నీరు కాచడం తెలియదు, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఏమీ తెలియదు. ఎన్నో సంవత్సరాలు బట్టి వెళ్తున్నారు చర్చికి. దేనికి వెళ్తున్నట్టు అని చెప్పండి ఒక మాట. అంటే అయ్యగారి దగ్గర మార్కులు వేయించుకోవడానికి కొరక. ఆ అయ్యగారు ఏం చేయమంటే అది చేస్తారన్నమాట. అంటే మరి బైబుల్ లేదా నీకు ఆధారం మాదిరి? నేను అది చెప్తున్నాను. బైబుల్ ఎందుకో తెలుసా? అయ్యగారులు కూడా త్రోవ తప్పితే త్రోవ మీరు తప్పారు, ఈ త్రోవ సరైనది కాదు అని నిలదీసడానికి బైబిల్ ఇచ్చాడు దేవుడు. కానీ ఈ బైబిల్ ఓపెన్ చేసిందే లేదు. అయ్యగారులు ఎక్కడ ఉండమంటే అక్కడ, ఏం చేయమంటే అది. ఇది పరిస్థితి నాటి సంఘం. అంటే అదే చెప్తున్నాను. అంటే గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రసంగంలోనూ 4 రకాలమైనటువంటి ప్రేరణలు మన జీవితాలలోనికి వస్తాయి. హల్లెలూయా. ఎన్ని అంటే 4 రకాలమైనటువంటి ప్రేరణలు. మొదటిదిగా దేవుడు అందరినీ ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. సాతానుడు కూడా అందరినీ ప్రేరేపిస్తాడు. దేవుడు అందరినీ ప్రేరేపిస్తాడు, సాతానుడు కూడా అందరినీ ప్రేరేపిస్తాడు. సేమ్. మూడోది, మనుషులు కూడా నిన్ను ప్రేరేపిస్తారు. 4వది, నీకు నీవే ప్రేరేపణ పొందుతావు ఖచ్చితంగా. అంటే నా ప్రసంగం ఇది కాదనడానికి అవకాశం కూడా ఉండదు ఏ ఒక్కరికి. ఈ 4 రకాల ప్రేరణలు కూడా వస్తాయి. అపోస్తులైనటువంటి పౌలు గారికి ఎదురైంది ఒక సమస్య. చూడండి, గలతీయులకి రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, 5వ అధ్యాయము 5-8. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్నవాని వలన కలగలేదు. చాలండి. గలతీలో ఉన్నటువంటి దేవుని సంఘము దైవజనుణ్ణి ఎంత ప్రేమిస్తారో తెలుసా? కళ్ళు పీకి దైవజనుడికి ఇచ్చేద్దాం అనుకున్నారట. సఖ్యమైతే వారి కళ్ళు ఓడబెరికిద్దాం అనుకున్నారట పౌలుకి. అంటే రక్తం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కానుకిస్తారు, అంతేగాని కళ్ళు చేస్తారండి ఎంత ప్రేమ అంటే మాత్రం. అంటే ఈ గలతీలో ఉన్న సంఘము దైవజనుడి మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారు వీళ్ళు. తమ కళ్ళు కూడా దైవజనుడికి ఇద్దాం అనుకుంటే అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. పౌలు భక్తునికి ఏదో కళ్ళు సమస్య అనేది కూడా ఉన్నది, కళ్ళు ఇద్దామన్నటువంటి రీతిగా. అంతేకాదంట, సాక్షాత్తు క్రీస్తు యేసు వలె. అంటే నాకు కనిపించే దేవుడు దైవజనుడు. దేవుడు కనబడడు, మాట్లాడతాడు. దైవజనుడే నాకు దేవుడు. ఎంత ప్రేమిస్తున్నారట. అంత ప్రేమిస్తున్నటువంటి తన జనుల్ని, తన ప్రజలను, తన ఆత్మీయ పిల్లలనంట ఏమంటున్నాడు ఈయన పట్టుకోండి? ఈ ప్రేరేపణ మిమ్ములను పిలిచిన వాని వలన కలగలేదు. అది మన జీవితంలో, మన భక్తి జీవితంలో ఒక సాధన అని చెప్పిన ఆలోచించుకోవాలి. ఒక పనికి మనం పూనుకున్నాం, ఒక కార్యము తలపెట్టాం, అది ఏదైనా సరే అది చేస్తూ ఉన్నప్పుడు అంటే ఏదో ఆలోచన మనకు ఉంటుందో ఉండదో, ఉండకుండా చేస్తామా? సపోజ్ ఈ ప్లాస్టింగ్లు అవ్వాయి గోడలు, ఈ గోడలు ప్లాస్టింగ్లు అవ్వాయంటే మొదట ప్రార్థన చేస్తున్నాం, తర్వాత ఇది ఎలా ఉంది, ఇది ఎలా బాగోదు, మనం ఇది చేస్తే బాగుంటుందని ఒకరు లేసారు మీరు. అంటే ఒక ప్రేరేపణ మనం విన్నాం. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఏం చేసాము? సరే అలా చేద్దాం అయితేనే సహాయం చేయవలసిన వాళ్ళు చేయండి అన్న. అంటే ఒక ప్రేరేపణ వచ్చింది, ఆ ప్రేరేపణ ఏం చేసాం? ఇప్పుడు అమలు చేసాం. అలాగే నువ్వు నేను ఒక పని మొదలు పెట్టామంటే లోపల ఒక ప్రేరేపణ వచ్చింది. అది నీలో పుట్టిన ప్రేరేపణ, నీకు ఇంకో మనిషి ఇచ్చినటువంటి ప్రేరేపణ, దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ, సాతాండిస్తున్న ప్రేరేపణ, ఏమీ తెలియకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, గుడ్డెద్దు చేలో పడినట్టు పడుతుంది.
అందుకని నా జీవితంలో నేను ఒక పని మొదలు పెడుతున్నప్పుడు అంటే నాకు ఒక ఆలోచన వస్తుంది, ఆలోచిస్తాను, పూనుకుంటాను, ప్రార్థన చేస్తాను, అనిపిస్తుంది ఇది దేవుని ప్రేరేపణ కాదు, ఇది దేవుడైతే ఇలా ప్రేరేపించాడు. నాకు ఎన్నో విషయాలు అలాగా, ఎన్నో స్థలాలకి నేను వెళ్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది, దేవా ఇది నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేదు నాకు తెలుసు ప్రభువా, ఈ పని నీకు ఇష్టం లేని పనిది నాకు తెలుసు తండ్రి ఇది, కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇది ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, అలాగా అర్థమైపోతుంది నాకు. అలాగా అంటే జరిగిస్తున్నటువంటి ఈ పని ఇది దేవుని ప్రేరణ కాదు, ఇది దేవుని పని కాదని. అలా నా జీవితంలో నేను ఎన్నో ఎదుర్కొన్నాను ఇన్ని సంవత్సరాల్లో. కాబట్టి మనం అలా మొదలెడుతున్నప్పుడు ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు, ఈ ప్రేరేపణ వల్ల నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో, దేవుని పనికి నష్టంగా ఉంటావేమో ఆలోచించుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుడు తమ జీవితంలో పాటించవలసినటువంటి పాఠం. పౌలు చెప్పాడు స్వయంగా, ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వాని వలన కలగలేదు. మరి వాళ్ళను దేవుడు పిలిచాడు, ఆయన ప్రేరేపణ కాకుండా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు నష్టపోతారా లాభం పొందుతారా చెప్పండి? నష్టపోతారా లాభం పొందుతారా? నష్టపోతారు. అందుకే చెప్తున్నాడు దైవజనుడు, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వలన కలగలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఇంకొకరి పని పాడు చేయడానికి, దేవుని పని పాడు చేయడానికి, సంఘ పని పాడు చేయడానికి, కుటుంబ పని పాడు చేయడానికి ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారో జాగ్రత్త పడి ఆ విషయములో దేవుడి దగ్గర కన్నీరు కాచి ఉపవాసం ఉండి బ్రతిమాలుకోవాలట. కానీ ఇక్కడ సంసోనునైతే మూలవాక్యములో దేవుడు ప్రేరేపించాడు ఫిలిస్తీన్లకు ఏమైనా చేయడము కొరకు. ఆ సంగతి ఎవరికి తెలియలేదు, తల్లిదండ్రులకి అర్థం కాలేదు. అందుకే నేను చెప్తున్నాను, భక్తుడు అర్థం కాడు ఎవరికి, అంత తొందరగా అర్థం కాడు. ఎందుకంటే అందరిలాగా నా కడుపు నిండిపోతే నేను సుఖంగా నిద్రపోదాం అనుకున్నవాడు భక్తుడు కాడు. అందరు ఎదుర్కొంటే నీట్గా సూటు బూటు వేసుకుని బాగా కనబడతారు, కానీ హృదయంలో మానని వేదన. పౌలుని చూడండి ఒకసారి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. 2 కొరింథీ 11:23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల ఆపదలోను, అన్ని జనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకును చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడు కానా, ఎవడైనను తొట్రెపడినా నాకును మంట కలుగదా, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. హల్లెలూయా. చూడండి పౌలు అంటే ఎన్ని ఆపదలు చెప్పాడు, తను ఎదుర్కొన్నాయి అనేకాలు ఉన్నాయంట. జస్ట్ శాంపుల్ చెప్పాడు అంతే. చూడండి ఎన్ని బాధలంట. కపట సహోదరులు అంటే ఉన్నటువంటి సహోదరులు కూడా ఇన్ని రకాల బాధలు కొట్టారు అవమానాలు అన్నీని, ఒక్కసారి కాదు అన్ని రకాలుగానే అన్ని రకాల బాధలు పడుతున్నటువంటి వ్యక్తులు ఏముందంట, సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. దాని కొరకు ఏం చేస్తున్నాడు, తరచూ ఉపవాసాల చేత జాగారాల చేత. జాగరం అంటాం కదా మనం, పెద్ద జాగరం చిన్న జాగరం. దాని అర్థం ఏంటంటే, జాగరణ అంటే నిద్రపోకుండా మెలకువ కలిగి రోధించడం, ప్రార్థించడం, కనిపెట్టడం.
జాగరణ. ఈ అన్నిటి ప్రార్థనలే జాగరణ. తరచు ఉపవాసాల చేత జాగరణల చేత గడుపుతున్నాడంటే భక్తుడు. దేనికి? ఆస్తి రావాలనా? అభివృద్ధి పొందాలి, ఆస్తి రాగాలి, ఘనత పొందాలనా? కాదు కాదు. అతడు ఎంతో ప్రముఖుడు, గనుడు, గొప్పవాడు. తన పేరు చెప్తేనే గడగడలాడిపోతారు మనుషులు. అటువంటి ఉన్నతుడు ఇప్పుడు తృణీకరింపబడి, ద్వేషింపబడి, అవమానించబడి, గాయపరచబడి, నిందించబడి, వెలివేయబడి, ఇన్ని రకాలుగా ఉండి దేవుని సంఘముల కొరకు చింత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారండి? ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఏమన్నా ఉందా ఇప్పుడు? అయ్యో దేవుడు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, నేనేంటి దేవుని పనికి అడ్డుబండగా తయారవుతున్నాను, ఇదేంటి మనుషులకి బానిస అవుతున్నాను, మనుషుల ప్రేరేపణకు లొంగిపోతున్నానేంటి, మనుషులకి నచ్చినట్లుగా బ్రతుకు అని అనుకోవాలి కదా క్రైస్తవులు. నా ప్రసంగాలు దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయండి. ఇంకా దేవుడు లేడు, ఏమి లేదు, ఏదో చర్చికి వెళ్ళి రావాలనుకున్న వాళ్ళకి అర్థం కావు, ఉపయోగపడవు. దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవునికి ఉపయోగపడాలి, నేను అనారోగ్యంతో ఉన్నా, పేదరికంతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, ఎటువంటి పరిస్థితులతో ఉన్నా కానీ నేను దేవునికి ఉపయోగపడాలి, నేను దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళకి నా ప్రసంగాలు అర్థమవుతాయి, నేను అర్థమవుతాను. లేకపోతే నేను అర్థం గాను, నా ప్రసంగాలు అర్థం కాదు. హల్లెలూయా. నాకెందుకు దైవజనులు రంజిత్ తోఫ్రీ గారు అర్థమయ్యాడు? 2005లో దైవజనులు రంజిత్ తోఫ్రీ గారు సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల యానివర్సరీ చేస్తున్నారు హైదరాబాద్లో మీటింగ్లో. ఆ మీటింగ్కి మా అన్నయ్యకి ఇంకా గుర్తుందో లేదో 600 అప్పు చేసి నాకు ఇచ్చాడు. ఇద్దరం వెళ్తే ఇంట్లో ఇబ్బంది అవుతుందని 600 అప్పు చేసి బస్తాల పనికి వెళ్ళేవాడతాను. మళ్ళీ అమ్మ కూడా కోపడుతుంది, ఇద్దరు మీటింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ 5 రోజులు, వారం పోటు పట్టేది, వెళ్ళడం రావడం, 5 రోజులు మీటింగ్స్. కనుక అప్పుడే రక్షణ పొందాను, తమ్ముడు ఎదగాలి కదా అని మా అన్నయ్య తను మానేసి నన్ను పంపించాడు. ఈలోగా సిద్ధపడ్డాం. ఈలోగా ఏం చెప్పారు అంటే, ఓఫిరి గారు వాక్యం అంత తొందరగా ఎవరికి పడతానికి అర్థం అవుదట. ఈ మాట చెప్పారు, ఈ మాట విన్నాను. ఆ మాట ఎప్పుడైతే నేను విన్నానో దేవుడి దగ్గర ఇంకా వెళ్ళక మునుపు చాలా కన్నీరు కాచాను, ప్రార్థన చేశాను. హైదరాబాదో, ఢిల్లీయో, బొంబాయో మీటింగ్కి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది, అక్కడికి వెళ్తున్నామని చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఆ సమయంలో దేవా, నేను హైదరాబాద్కి వెళ్ళేదో, చార్మినారో, గోల్కొండ చూసి వచ్చానని ఇక్కడ చెప్పుకోవడానికి నేను వెళ్ళకూడదు తండ్రి. ఆయన వాక్యం అర్థం కాదంటే ఎవరికి పడతా వాళ్ళకి. మరి నేను ఇప్పుడే కొత్తగా రక్షింపబడ్డాను, నాకేం తెలియదు, నువ్వు మాట్లాడతావని నేను వెళ్తున్నాను ప్రభా, నాతో నువ్వు మాట్లాడు ప్రభా అని చాలా ఏడ్చుకుంటూనే వెళ్ళాను. అప్పుడు దేవుడు మాట్లాడాడు నాతో అక్కడ. ఏంటి? దేవుని ఎదుటి యోగ్యనుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించేవానుగాను నువ్వు ఉండాలి అని 2 తిమోతి 2:15లో ఆ 5 రోజుల్లో ఒక రోజు దేవుడు మాట్లాడాడు. ఆ మొక్క పట్టుకుని 4 సంవత్సరాలు కన్నీరు కాచి ఉపవాసాలు ఉన్నాను. ఏమని? సిగ్గు, భయము నాలో పోవాలి. ఎందుకు అంటే యేసయ్యను ప్రకటించాలి, యేసయ్యను చెప్పాలి. అంటే చుట్టాలు ఉంటారు, ధనవంతులు ఉంటారు, బలవంతులు ఉంటారు. మన వాళ్ళ ముందేమో బలహీనులు, భేదవాళ్ళం, రోగంతో ఉన్నాం. మరి ఈ చుట్టాల్లో, కుటుంబాల్లో, స్నేహితుల్లో గొప్పవాళ్ళు, బలవంతుల ముందు దేవుడి కోసం చెప్పాలంటే ముందు సిగ్గుపోవాలి, ధైర్యం ఉండాలి. అప్పుల సంగతి, రోగం సంగతి పక్కన పెడితే, అవునా? సిగ్గుపోవాలి, ధైర్యం ఉండాలి. ఈ 2 పోకపోతే ఇంకెలా చెప్తాం? ఏడ్చాను దేవుడి దగ్గర, ఈ 2 పోవాలి ప్రభా, సిగ్గుపోవాలి ఈ వాక్యం పెట్టుకొని. అప్పుడు చెప్పారు దైవజనుడు ఏమని తెలుసా? కాలితే ఇప్పటికీ నెట్లో ఉంటాయి. ఏమనంటే, బస్ స్టాపుల్లోనూ బస్సు ఎక్కడానికి నించున్న స్థలంలో స్త్రీలు ఉంటారు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అటువంటి స్థలాల్లో కూడా సిగ్గు లేకుండా కొంతమంది సిగరెట్లు తాగుతారు. అక్కడ ఉండి, అయ్యో ఆడపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఒంట్లో బాగాలేని వాళ్ళు ఉన్నారు, కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఏమీ లేకుండా సిగరెట్ తాగుతారు, సిగ్గు లేకుండా. కానీ క్రైస్తవుడు నువ్వు, యేసయ్య నీ కొరకు రక్తం చిందించి ప్రాణం పెడితే, ఓ సువార్త పత్రిక పక్కన వాళ్ళకి ఇవ్వడానికి యేసుప్రభువు రాబోతున్నాడు, ఆయన నమ్ముకోండి, రక్షణ పొందండి, నరకం నుండి తప్పించమని అని చెప్పడానికి చుట్టాలని, బలవంతులని, ధనవంతులని, సిగ్గని భయపడుతున్నావు అంటే నువ్వేమి క్రైస్తవుడు? ఇలాంటి క్రైస్తవులు పరలోక రాజ్యానికి ఎలా వస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు దాసుడి ద్వారా. అవి నేరుగా వస్తున్నాయి, గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటున్నాయి. అదే పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేసాం వెళ్ళేటప్పుడు, దేవా
నాతో మాట్లాడాలి, ఆయన వాక్యం అర్థం కాదంట ప్రభువా. అప్పు చేసి మా అన్నయ్య ఇచ్చాడు 600, కాబట్టి దేవా నాతో మాట్లాడకపోతే నేను వెళ్ళడం అర్థమే కదా. ఏడ్చి వెళ్ళాను. మరి అక్కడ దైవజనుడు మాట్లాడాడు, మరి ఏం చేయాలి? 4 సంవత్సరాలు కన్నీరు కార్చాను. నాతో మాట్లాడు ప్రభువా, ఈ బలహీనత నుండి నేను, అంటే రోగం నుండి ప్రార్థన చేయలేదు దేవుడి దగ్గర, సిగ్గుపోవాలి, ధైర్యంగా నిన్ను ప్రకటించాలి. ఎవరు కనిపించినా సరే నువ్వు రక్షకుడు, నరకం తప్పించబడాలంటే నేను అంగీకరించవలసిందే, నేను చెప్పాలి ప్రభువా, చెప్పాలని చాలా కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్, కాలేజ్ అందరికీ దేవుడి కొని చెప్పేవాడిని. నా పేరు ఫేర్వెల్ డేలో ఫిబ్రవరి 24వ తారీఖు ఫేర్వెల్ 2011లో నా ప్రేమే లేకుండా నాకు తెలియకుండా ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ నుంచి ఫైనల్ ఇయర్ నుండి ఈశ్వర్ వచ్చి మాట్లాడతారని చెప్పారు. అంతే గుండెల్లో ఇంకా నోట్ రెండు ఇంకా కాలు చేతులు వణికేస్తున్నాయి. స్టేజ్ దగ్గరికి వెళ్ళి స్పీచ్ ఇవ్వాలంటే మనకేం తెలియదు, పైగా సిగ్గు. అప్పుడు మా ఫ్రెండ్ నన్ను నరేంద్ర అని రావులపాలెం అబ్బాయి నా భుజం తట్టి, మనం కాలేజ్ అయిపోతుంది, తర్వాత ఏం ఉండదు ఇక్కడ, కాబట్టి ఇప్పుడే ఏమన్నా మాట్లాడాలంటే అని నన్ను ప్రోత్సహించి భుజం తడితే అలా జడితో కొండలో నీళ్లు తాగి ప్రార్థన చేసుకుని స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. కాలేజీలో ఉన్న టీచర్స్ అందరూ ఏడ్చారు మాట. అందరూ స్టాఫ్ అందరూ రికార్డ్ అవుతుంది, కావాలంటే ఈ మాటలు పట్టుకోలే అక్కడ ఉన్న సార్ని అడిగితే చెప్తారు. డిగ్రీ కాలేజీలో మేము లెక్చరర్గా అనేక స్థలాల్లో అనేక ప్రోగ్రామ్ చేసాం, కానీ ఇటువంటి స్పీచ్ ఎప్పుడు కూడా మేము, నా చెయ్యి కందిపోయింది మొత్తం. కాలేజీ అందరూ కూడా సెకండ్స్ ఇచ్చుకుని ఆడపిల్లలు అందరూ, అన్నయ్య నువ్వు మా కాలేజీ మాకు తెలియదు అసలు, మా కాలేజీ నువ్వు చెప్తున్నాను. అంటే దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడు ప్రేరేపించినప్పుడు ప్రజల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కుటుంబంలో మార్పులు కలుగుతాయి, సంఘాలలో దేవుని శక్తి దిగి వస్తుంది. అంటే దేవుని మార్పుకి నువ్వే అడ్డుబండగా ఉంటే ఎలా వస్తుంది దేవుని శక్తి నీ మీదకి? ఎలా దేవుడు నిన్ను వాడుకుంటాడు? ఎలా దేవుడు నిన్ను గణపరుస్తాడు? ఈరోజు చాలా మంది ఆశతో మొదలెట్టారు ఆత్మయాత్ర, ఆత్మతో మొదలెట్టారు, ఆశతో మొదలెట్టారు. చావో రేవో, చావైనా బ్రతికైనా ఇంకేంటి దేవుడే మొదలెట్టారండి. కానీ ఆ చావైనా బ్రతికైనా దేవుడే అని మొదలెట్టిన యాత్ర ఎంతవరకు ఉన్నది? దేవుడు అంటే ఏమైంది ఈలోగా? అంటే దేవుని ప్రేరణ చేత నువ్వు నడిపించబడుతున్నంత వరకు నువ్వు ఒక సింహానివే. నీకెక్కడ లేని ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది, తెగింపు వచ్చింది, రోషం వచ్చింది, పౌరుషం వచ్చింది. కానీ దేవుని ప్రేరణకు చోటు నీలో లేనప్పుడు నీ ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ, మనుషుల ప్రేరేపణ నీలో ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ జ్ఞానము పోతుంది, అభిషేకం పోతుంది, నీ తెలివి పోతుంది, నీ ధైర్యం పోతుంది, నీ త్రోవ కూడా తప్పిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ చేతులారా నువ్వు కొందరిని త్రోవ తప్పి నాశనం అయిపోతున్న స్థలంలో నడిపిస్తావు. అంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి? తెలియదు. నీ చేతులారా నువ్వే దేవుడికి అడ్డుబండలుగా కొంతమందిని నడిపిస్తావు. ఇలాగే చేస్తున్నారు చాలా మంది దైవజనులు ఈ రోజు చేస్తున్న పని అదే. అందుకే సంఘాలలో ప్రార్థనాపరులు, అభిషక్తులు, దేవుని కొరకు రోషము కలిగిన వారు తయారు కావడం లేదు. ఇలాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు సంఘాలలో? అంటే దేవుని ప్రేరణ దైవజనుడులో నుండి వచ్చేది తీసుకోవడం లేదు, ఇంకొక ప్రేరణలో నడుస్తున్నారు. ఇది చాలా విలువైన సందేశం. మోకాళ్ళు వేసే నీ స్థలంలో నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను, ప్రభువా 2-3 గ్యాప్లు వచ్చేసి ఆల్నేటి ప్రార్థనలో సహాయం చేయండి ప్రభువా, మాట్లాడు, దర్శించు తండ్రి. దేవుడు చూపించినటువంటి మాటను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఈ 4 ప్రేరేపణలు నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని ప్రేరణ కాకుండా నీ సొంత ప్రేరణ, మనుషుల ప్రేరణ, సాతాను ప్రేరణతో గనక నువ్వు అడుగులు వేసి పనిని మొదలు పెడుతున్నావంటే అర్థం ఏంటంటే ఇంకా నీ జీవితం అంతా ఏం జరుగుతుందంటే ఇంకా దేవుని పనికి అడ్డుబండగానే తయారవుతావు. నువ్వు పాటలు పాడతావు, కానుకలు ఇస్తావు, సాక్ష్యం చెప్తావు, వాక్యం చెప్తావు, ఆరాధన అన్ని జరుగుతాయి. అన్ని సాతానుడు కూడా పాటలు పాడతాడండి. సాతానుడు కూడా యేసయ్యకి వాక్యం చెప్తున్నాడు. ఇగో వాక్యములు ఇలా రాయబడి ఉంది, దోతలు ఎత్తి పట్టుకుంటాయన్నా, కాబట్టి నువ్వు బండ మించి దూకి అన్నాడు యేసయ్యను వాక్యం పెట్టుకుని సాతానుడు. సాతానుకి ఆరాధన చేయగలడు, వాక్యం చెప్పగలడు సాతానుడు. అంటే ఆరాధన చేసినందుకు ఆరాధన చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వాక్యం చెప్పినందుకు వాక్యం చెప్పేవాళ్ళు కూడా గొప్పవాళ్ళు కాదు. అందుకనే దానియేలు రాజుకి నష్టము కలగకుండా తన ఉద్యోగము చేసినట్లుగా ఈరోజు యేసయ్య మనను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి యేసయ్య నామమునకు నష్టము కలగకుండా
నీవు నిష్ఠ కలిగిన క్రైస్తవుడు క్రైస్తవురాలుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు దేని నిష్టలు అంటే, దేవుని నమ్ముకుని మూతుల్లో ముక్కుల్లో తీసేస్తే నిష్ఠ అనుకుంటున్నారు, తెల్ల బట్టలు కట్టుకుంటే నిష్ఠ అనుకుంటున్నారు, నాన్ వెజ్ మానేసి మొత్తం కాయగూర భోజనం చేయడం ఇదే గొప్ప అనుకుంటున్నారు. ఎవరి శరీరాలు పెట్టి వాళ్ళు తినండి, అరిగే ఏ జరుగుతో తినండి, తప్పలేదు. దేవుని మహాకృప పెట్టి నేను ఏం తిన్నా అరిగిపోతుంది. అదే ఇంకొకరిని తినమని చెప్తేనా నేను చెప్పను అలాగా. అంటే అందరి శరీరాలు ఒకటి కాదు. నీ శరీరం నాకు సపోర్ట్ చేయదు, నా శరీరం నీకు సపోర్ట్ చేయదు. మన సోదరుడు తెల్లదుంపలు తిన్నాడట, చాలా బలహీనం అయిపోయాడట. అలా ఎప్పుడైనా జరిగిందని అడిగితే ప్రతిసారి ఇలా తింటుంటే మొత్తం భయంకరం అయిపోతుంది పరిస్థితి అన్నాడు. మరి ఎందుకు అట్లా? నేనైతే చదివిన దాంట్లో చాలా మంచిది ఈ తెల్లదుంపలు తినడం, పిల్లలకు కూడా ఎక్కడం చాలా పోషకాలని నేను కొని తెచ్చుకున్నాను. చిన్నప్పుడు ఏదో తినేవాళ్ళం, మధ్యలో వదిలేసాం, కొని తెచ్చుకున్నాను. అంటే నీ శరీరానికి పడింది నా శరీరానికి పడదని గ్యారంటీ కాదు, నాకు అరిగిపోతుంది నీకు అరుగుతుందని గ్యారంటీ కాదు. మన శరీరాలన్నీ ఒకలాగా పనిచేయవు. కాబట్టి దాంట్లో నీ శరీరాన్ని బట్టి నువ్వు తినగలిగిన ఆహారం నువ్వు తినాలి. అది ఇంకొకరిని ఫాలో అవ్వక వాళ్ళు తింటున్నారు నేను అదే తినేద్దామని. నీకు అరిగేదేదో నువ్వు తినాలి. కానీ దేవుని విషయంలో అలిగేసరికి నువ్వు అట్లా ఉండకూడదు. అక్కడ నీ సొంత నిర్ణయం ఉండకూడదు, నీకు నచ్చిన ప్రేరణ ఉండకూడదు. అది దైవ ప్రేరణ కలిగిన వాడుగా ఉండాలి. ఈ ప్రసంగం అర్థం కాకపోతే మళ్ళీ నెట్లో ఉంటుంది, మళ్ళా వినండి. చాలా చాలా విలువైన సందేశం. ప్రతి సంఘము ప్రతి దైవజనుడు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వారు తలబెడుతున్నటువంటి పనులు దైవ ప్రేరణమేనా? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దేవుడు ప్రేరేపిస్తేనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఆలోచించాలి ఒకసారి. అంటే ఈ ఆలోచన లేకుండా మనుషుల్ని గణపరచడం కొరకు, మనుషుల్ని సంతోష పెట్టడం కొరకు, వాళ్ళకి ఇష్టం అవ్వడం కొరకు, వాళ్ళు ఎదుట పరువు పోకుండా ఉండడం కొరకు ఈ నిర్ణయాలు తీసుకుంటే మరి దేవుని పనికి నష్టం కలుగుతుంది. బాధ లేదా? నా జీవితం అదే. నేను చాలా సెన్సిటివ్గా మొదలయ్యింది నా జీవితం అండి. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరు నా జోలికి రారు. ఇది నా చిన్నప్పుడు జీవితం, నా లైఫ్ ఇది మాట. ఎవరు మాట్లాడకపోయినా నేనే మాట్లాడేస్తాను ముందు. కలిసి ఉండాలనేటువంటి మనసు మొదటి నుంచి కూడా. అయితే ఈరోజు నిష్కారణంగా దేవుని కొరకు, దేవుని నిమిత్తము నేను తృణీకరింపబడుతున్నాను. దేవుడే సాక్ష్యము దానికి. నిష్కారణంగా ఏంటి నేను సేవ చేయాలనుకుంటున్నాను, నాకెవరు సహోదరులు సహకారులు లేరు, మేము దేవుని పని చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఇవి నా దగ్గర మాటలు డైలాగులు వీళ్ళు చాలా వరకు ఏంటి. నేను ఎదగాలనుకుంటున్నాను, నేను దేవుడి కొరకు నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే నీకులాగా మాకు దగ్గర కూర్చుని చెప్పేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి మేము వచ్చేస్తాం, నువ్వే చెప్తే చేస్తామని చెప్పినటువంటి మనుషులు ఈరోజు పశువుల కింద మారిపోయారు. ఎవరు ప్రేరణ దానికి? ఎవరు ప్రేరణ? ఓకే, నాతో ఉన్నందుకు ఇన్ని డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగానా? నేను లంచం అడిగానా? మీతో కలిసి నేను ఉంటున్నాను కాబట్టి మీరందరూ నాకు పెత్తనం ఇవ్వాలి, నేనే నాయకుని, నేనే చెప్తా చేయాలని నేను అన్నానా? మరి అనలేదు. మరి ఎందుకు ఇట్లా? ఆ వేషాలు ఏంటి, ఆ మోసాలు ఏంటి? నేను చెప్తున్నాను. నేను వ్యక్తిగత విషయాలు కాదు కదా మాట్లాడేది, దేవుని పని కొరకు. ఎందుకంటే ఇతర జీవితాలతో ఆడుకోవడం. చిత్తశుద్ధి, నీతి, యథార్థత ఉండి దేవుడి ప్రేరేపణ కలిగితే దేవుడి పని చెయ్యాలి నేను అనుకున్న వాళ్ళు చేయండి యథార్థంగా మోకాళ్ళు వేసి. ఎందుకు నీతి నమ్మేసుకుని దాసోహం కలిగి, బానిసత్వం కలిగి, ఏంటి డబ్బు కొరకు, పేరు కొరకు, దాని కొరకు బతుకుతే రేపు పొద్దుట పరలోక రాజ్యం చేరతారా లేరా? హల్లెలూయా. అందుకని వీడేటి ఒంటరి పోరాటంతో నిందలేసినా, అవమానాలు వచ్చినా, ఎన్ని రకాల చేసినా ఈ రోషం తగ్గదేటి, ఈ భారం తగ్గదేటి, ఈ పని ఆపడేటని మొత్తం వ్యక్తులు కలిసి దుష్ట ప్రేరేపణ చేత నేను చేస్తున్నటువంటి పనిని పాడు చేయడం కొరకు బలమైనటువంటి దాడి చేస్తున్నాను. అంటే అర్థం చేసుకోండి, ఒక్క బలహీనుడు మీద ఇంతమంది దాడి చేస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను, అది యథార్థమైన ప్రేరేనా? అది న్యాయమైన ప్రేరేనా? నేను అడిగానండి యథార్థంగానే. పోనీ న్యాయమైన కారణం ఏంటో చూపించండి. ఎందుకంటే ఎవరో చెప్తారు, పోనీ సేమ్ ప్రసంగం నేను ఏం ప్రసంగం చేశాను, పోనీ అదే ప్రసంగం చేయండి, పోనీ ఎవరైనా చేయగలరు ఇదే ప్రసంగం సేమ్. అంటే నేను ఏ భారముతో, ఏ ఆశతో దేవుని పనికి నష్టం కలగకుండా నాకు కలిగినా పర్వాలేదని చిత్తశుద్ధితో, నిజాయితీతో నేను మాట్లాడుతున్నాను. అదే నిజాయితీ ఉంటే, అదే చిత్తశుద్ధి ఉంటే సేమ్ ప్రసంగం అలాగే చెప్పండి.
చెప్తారా? పోనీ అలా చెప్పగలరా? నేను కలిసి ఉండాలనుకుంటున్నాను, నన్ను కావాలని వదిలిపెట్టే అనగలరా పోనీ మిగిలిన వాళ్ళు? నేను ఎంతో క్షమించాను, నేను క్షమించిన క్షమాపణను కూడా తిరస్కరించాను అని అనగలరా పోనీ? ఏమన్నా నేను ఎంతో ప్రేమించాను అది కూడా త్రోసి అనగలరా పోనీ? మరి ఏం అనకపోతే ఎలాగండి? పోనీ న్యాయమైన కారణం ఏదో చూపించండి. మీ ఆత్మీయ జీవితాలకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి దేవుడి చేత నడుస్తూ ఉంటే మీ నడకకు జోసఫ్ అనే వ్యక్తి కానీ సంఘము కానీ ఏ విషయంలో ఎలాగ అడ్డుగా ఉన్నారో ఆ న్యాయమైన కారణం ఏదన్నా చూపించండి. పోనీ నా ప్రసంగాలు న్యాయమైనవి, నా ప్రసంగాలు యథార్థమైనవి, ఎందుకంటే నా ప్రసంగాలు రాతలతో పుట్టినవి కాదు, గుండెల్లో యేసు మీద ఉన్న ప్రేమతో పుట్టిన ప్రసంగాలు, నా కళ్ళ ముందున్నటువంటి వ్యక్తులను క్రీస్తు కొరకు సైనికులుగా చేయాలన్న కసి భావము కలిగిన ప్రసంగాలు. ఈ ఎక్కడెక్కడో కాపీ పేస్ట్ ప్రసంగాలు కాదండి. నేను చెప్తున్నాను యథార్థంగా. ఒక దినములో నా మోకాళ్ళు నేలను తాకకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, హ్యాపీగా ఉండలేను, నేను సంతోషంగా ఉండదు. ఎందుకంటే నేను ఎంత ప్రార్థన చేసుకున్నాను నువ్వు చూస్తావా? నేను చేయలేదన్న సంగతి నీకు తెలియదు, చేశానన్న సంగతి నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసా లేదా? ఆయనకి నేను లెక్క చెప్తాను. మొదటిగా ప్రార్థన చేసుకోకపోతే తృప్తి ఉండదు, హ్యాపీగా ఉండదు. నాకు తిరిగి వస్తాను, అంత తిరిగి వస్తాను. ప్రార్థన చేయకుండా అన్ని పనులు చేసుకుని వచ్చానుకో ఏదో వెలితి, మనశ్శాంతి ఉండదు, వేదన, బాధ ఉంటుంది, సంతోషం ఉండదు. అదే ప్రార్థన చేసుకుని ఎన్ని వచ్చినా సరే, ప్రభా నువ్వు ఉన్నావు కదా తండ్రి, తట్టుకునే శక్తి నీ ప్రభా, ఈ ధైర్యం వస్తుంది అన్నమాట. అదే చెప్తున్నాను. ఏంటి ఒక న్యాయమైన కారణం ఒకటి చూపలేదు, న్యాయమైన కారణం ఒక అంటే స్వలాభము కొరకు నువ్వే భక్తి నేర్చేసుకుందాం అన్నావు, మరి ఎందుకు ఆగిపోయావు? ఎందుకు వెనకడిగి వేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు మారిపోయావు? ఏ ప్రేరణ ఇది? దేవుని ప్రేరణ. కలిసి ఉండాలని దేవుడు చెప్పాడు, కలిసి ఉండాలని ప్రవక్త చెప్పాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించటే మేలని బైబిల్లో ఉందని చెప్తారు డబ్బా కవర్లు. బతుకులో మాత్రం పాటించేది వద్దా? నేను చెప్పడం వరకే కాదండి, నా బ్రతుకులో ఒకవేళ నేను పాటించిన సంగతి నేను చెప్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళి మోకాలేసి ఏడుస్తాను, నేను ఇది పాటించలేదు ప్రభా, నా నోటి నుండి నువ్వు పలికించావు కాబట్టి అది నేను కలిగి ఉండే కృప, అది నేను అందుకని నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా ప్రసంగాలు మళ్ళీ నేను వింటాను. నేను ఎందుకు వింటాను మళ్ళీ అంటే అందులో ఏవైనా సరే నేను మార్చుకోవాల్సి, నేను నేర్చుకోవాల్సిన ఏమన్నాయో ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను అంటే నిరంతర విద్యార్థిగా, నిరంతరం బైబిల్ విద్యార్థులుగా, నిరంతర శిష్యుడిగా ఉండాలని నన్ను నేను అప్పగించుకున్నాను ప్రభుకి. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రసంగం ఎవరికి నష్టం చేసేదండి? ఈ ప్రసంగం ఎవరు పరువు తీసేదో కాదు, ఎవరికి నష్టం చేసేదో కాదు. దేవునికి నష్టం కలగకుండా, దేవుని పరువు తీయకుండా ఉండాలనుకున్న వారికి ప్రసంగం. దేవుని పరువు పోయినా పర్లేదు, మా పరువు బాగుండాలి. దేవుని పనికి నష్టం కలిగినా పర్లేదు, మాకు నష్టం కలగకూడదు అనుకున్న వాళ్ళకి ప్రసంగం ఉపయోగం ఉండదు. హల్లెలూయా. కాబట్టి దైవ ఆత్మ చేత, దైవ ప్రేరణ చేత ఈ ప్రసంగాన్ని నేను ఎత్తుకున్నాను కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా దేవుడే నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏది న్యాయమైన పని, ఏది న్యాయమైనటువంటి నింద, ఏది న్యాయమైనటువంటి తప్పు చూపించండి. ఒక్కటి న్యాయమైన కారణం లేదు, ఇంతవరకు న్యాయమైన మనసు లేదు. అందుకే చెప్తున్నాను, ఈ 4 ప్రేరణలు సార్వత్రిక క్రీస్తు సంఘము ఆలోచన చేసుకోవాలి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి ప్రతి ఒక్కరు ఆత్మ విమర్శన చేసుకుని, సంసోనుని దేవుడు ప్రేరేపిస్తే ఏంటి, సింహము కూడా మేకపిల్ల అయిపోయిందంట. అంటే దేవుని ప్రేరణ అనేది నీకు అంత శక్తిని, అంత సామర్థ్యాన్ని, అంత ధైర్యాన్ని, అంత అభిషేకాన్ని, అంత జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ దేవుని ప్రేరణ అనేది నీ జీవితంలో నువ్వు మూసేసుకున్నావు అనుకో, అప్పుడు మనుషుల ప్రేరణ, సాతాను ప్రేరణ, నీ ప్రేరేపణ అంతకంతకు దిగజారుడు, అంతకంతకు బలహీనత, అంతకంతకు దేవుని పనికి అడ్డుబండగా మారిపోతావు. మారిపోయి నువ్వు ఒక్కడవే ఉంటావా అంటే మిగిలిన వారికి కూడా నష్టం కలిగిస్తారు. అవునా కదా? ఏంటి, ఒక నిజాన్ని నమ్మడం చాలా సమయం పడుతుంది, చాలా టైం పడుతుంది నిజాన్ని తెలుసుకోవడం కొరకు. కానీ అబద్ధం నమ్మించడం ఎంత ఈజీ, ఎంత సింపుల్ చెప్పండి. ఒక అబద్ధం చేత ఈజీగా 100 మందిని దేవునికి దూరం చేసేచ్చు, సంఘాలని పాడు చేసేచ్చు. ఏసే రక్షకుడు రా బాబు రాబోతున్నాడని గొంతు ఎత్తిసించుకున్న ఎవడు నమ్ముతున్నాడు? ఈ చెబితేనే చెబుతులు చేస్తున్నాడు. ఆ సేవకుడు మంచోడు కదా అని చెప్పేసి చెప్పడం మొదలెట్టనుకో, ఆ సేవకుడు అలాంటోడు అంట దెబ్బకే. అంటే ఇన్ని రోజులు చేసిన ప్రసంగాలు
ఈ భక్తి, ఈ భారం, ఈ వాంఛ, ఈ నిష్ఠ ఏమి గుర్తుకు రావు అసలు అని నేను అనుకుంటాను. కనుక నాతో ఉన్న వాళ్ళకి నేను వాళ్ళతోటి ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో గుండెల్లో నొప్పి వస్తున్నా, కళ్ళు తిరుగుతూ ఉన్న, రక్తం పోతున్నా, వామిటింగ్స్ అయిపోతున్నా, నిద్రపోకుండా, తిండి తినకుండా, దేవుని కొరకు కసి కలిగి, రవసం కలిగి, నిష్ట కలిగి, భారం కలిగి ఉన్న మాటలు గుర్తుకు రావట్లేదా అనిపిస్తుంది నాకు. గుర్తుకొస్తే అలా ఉండరండి ఎవరు కూడా. హల్లెలూయా. గుర్తుకొచ్చినాడు ఎలా ఉండగా రెండు ఒక్కొక్కసారి రంజిత్ తోఫ్రీ గారి ప్రసంగాలు గుర్తుకొస్తుంటే నాకు, అంటే పడుకున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు లైవ్లో చూసే కాకుండా సడన్ గా గుర్తొస్తుంటే అలా ఉండాలనిపించదు. ఎవరో మనల్ని తాడు తెచ్చి బంధించేశారు మాట, ఒలకం పలకం ఏమి చేయలేదు, బంధించేశారు. ఒక్కసారికి ఈ ప్రసంగం గుర్తొచ్చినప్పుడు మొత్తం పటాపంచ అయిపోయి ఎవడు నన్ను బంధించగలిగినాడు, ఎవడు బంధించలేడు అని ఒక ధైర్యం వచ్చేది మాట. అంటే దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంత ధైర్యం వస్తుందండి. హల్లెలూయా. అంటే భక్తులతో ఆ అనుభవాలు, భక్తులతో ఆ యాత్ర నడక మన జీవితాలకి ఎంతో మాదిరి మాట. ఎందుకంటే మనము చేయవలసినటువంటి పని చాలా గొప్పది అన్నాడు నెహెమ్యా ప్రవక్త. మేము చేయు పని చాలా గొప్పది అంట. అంటే సామాన్యమైన పని కాదు ఈరోజు మనం చేయవలసింది. దానికి నేను ఏం చెప్తున్నానంటే, మనలో దేవుడు ఆ పనిని జరిగించాలనుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ మూలవాక్యం ప్రకారంగా, సందేశం టైటిల్ ప్రకారంగా నీలో దేవుని పని జరిగించాలి. అంటే దేవుడు చేయాలనుకున్నటువంటి ఆ పని నీలో దేవుడు మొదలు పెడితేనే నీ నుండి బయటకు వస్తుంది. హల్లెలూయా. నీలో మొదలు కాకుండా ఎలా వెళ్తుంది బయటికి? పౌలులో ఉన్నటువంటి మంట, మోషేలో ఉన్న మంట, ఏలియాలో ఉన్నటువంటి ఆ మంట, రోషం ప్రజలు చూశారు కదా. ఒకరోజు ప్రజలు చూశారంటే వీళ్ళలో ఉందా లేదా? ఉన్నది కాబట్టే చూడగలిగారు. అలాగా నీలో ఆ దేవుని పని జరగడానికి నువ్వు ఒప్పుకోవాలి, జరిగించుకోవాలి. అది జరిగిస్తున్నప్పుడు నీ నుండి ఆటోమేటిక్గా కుటుంబం చూస్తుంది, సంఘము చూస్తుంది, సమాజం చూస్తుంది. అప్పుడు దేవుణ్ణి చూడగలుగుతారు. నీలోనే ఆపేసుకున్నావు, దేవుని పని జరగకుండా, అభిషేకం రాకుండా ఆపేసావు. ఇప్పుడు ఎలా చూస్తారు? అందరూ చూడరు. అందుకని సంసోనిని ఈ విధంగా ప్రేరేపించినందుకు దేవుడు ప్రేరేపిస్తున్న సంగతి వాడు తల్లిదండ్రులకే తెలియదట. అదే చెప్తున్నాను. భక్తుడు అంత తొందరగా అర్థం కాడు. భక్తుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తను ఎదుర్కొన్నటువంటి పోరాటాలు అర్థము కావు అసలు. అందుకని మనము ఆ పనిని మనలో జరిగించడానికి మనం ఇష్టపడాలి. పౌలు ఎలాంటి పరిచర్య చేస్తున్నాడో, పౌలు ఎలాంటి పనికి పూనుకున్నాడో, ఈ పరిచర్యకు, ఈ పనికి ఆయన మీద ఎలాంటి నిందలు వస్తున్నాయో ఇవన్నీ కూడా సాక్షాత్తు కన్నులారా చూచి ఎరిగిన వాడట తిమోతి భక్తుడు. హల్లెలూయా. చూడండి, రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి త్వరగా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును, ఆమేన్. హల్లెలూయా. ఏంటి చూడండి, తిమోతి పౌలుని ఎలా వెంబడించాడంట? ఆయన బోధను తెలుసుకున్నాడు, ఆయన ప్రవక్తను తెలుసుకున్నాడు, ఆయన ప్రేమను తెలుసుకున్నాడు, ఆయన ఎలాంటి శ్రమ పడుతున్నాడో, ఆ శ్రమల్లో ఆయన ఎలా దేవుని పని చేస్తున్నాడో ఇవన్నీ తెలిసి వెంబడించి వాటినంట అందరికీ తెలియపరిచాడట. ఈరోజు యేసులో చూసిన ప్రేమను, ఆ ప్రేమను కొరకు లోకమునకు దూరమై ఆ యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్నందుకు, యేసయ్య చిత్తాన్ని నెరవేర్చినందుకు ఇటు క్రైస్తవ సమాజం చేత, అటు లోకము చేత ద్వేషింపబడుతూ దేవుని పని చేస్తున్నటువంటి దైవజనుడు చేస్తున్న పని, రంజిత్ తోఫ్రీ గారు చేస్తున్న పని నాకు అర్థమైంది. కనుకే ఈ పనికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను నేను. మీ ఇష్టం మీది మాట. నువ్వు ఏ పనికి అప్పగించుకోవో దాని తగ్గట్టుగా బహుమానం దేవుడు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ఆయన ఇష్టం. కాబట్టి ఎవరికి వాళ్ళే స్వేచ్ఛ ఉంది. ఏ పనికి నువ్వు అప్పగించుకోవడం నీ ఇష్టం ఉంది. నా మట్టుకైతే నేనేం చేశాను,
దైవజనుడు పౌలుది తిమోతి చూసినట్లుగా రంజిత్ చౌఫరి గారిది నేను చూశాను, దానికి నేను అప్పగించుకున్నాను. కాబట్టి నన్ను చూస్తున్నవారు, నా దగ్గరకు వస్తున్నవారు, నన్ను దూరాన చూస్తున్నవారు, నన్ను త్రోసివేస్తున్నవారు, నన్ను తిడుతున్నవారు, నా సేవను పాడు చేయాలనుకున్నవారు, నాలో ఏదుందో దాన్ని బట్టి మీ మాట్లాడండి. నేను చేస్తున్న పని ఎలాంటిదో, నా చుట్టూ జరుగుతున్నటువంటి పోరాటాలు ఎలాంటివో దాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలో, దేని కొరకు సమర్పించుకోవాలనుకున్నావో నీ ఇష్టం. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా. నేనైతే తిమోతిలా ఉండాలి పౌలు దగ్గర అని అనుకున్నాను. మరి ఇలాంటి దైవజనుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలని తీర్మానం చేసుకుంటావో నీ ఇష్టం. అంటే దాన్ని బట్టి బహుమానం దేవుడు ఇస్తాడు, ఘనతనిస్తాడు. ఇక్కడ బహుమతులు, ఇక్కడ ఘనతలు ఏవి కూడా పనికి రావు రావు రావు. హల్లెలూయా. అందుకని కన్న తల్లిదండ్రులకి నా కొడుకును దేవుడు రేపుతూ ఉన్నాడనే సంగతి అర్థం కాలేదు. అర్థం కాలేనప్పుడు ఇప్పుడు కొడుకు నిర్ణయాలు వీళ్ళకి ఏకీవిస్తారు వీళ్ళు. అందుకే చెప్తున్నాను, మోకాళ్ళ ప్రార్థన లేని వారికి, గుండెల నుండి యేసయ్య మీద ప్రేమ లేని వారికి, దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారికి, దేవుని కొరకు బ్రతకాలనే మనసు లేని వారికి నాలంటోడు ఎలా అర్థమవుతాడండి? యథార్థంగా అర్థమవుతాడా? అర్థం కాడు. మోకాళ్ళు లేకపోతే బ్రతుకు లేదనుకుంటాను. దేవుని స్వరం వినకపోతే, దేవా నువ్వు ఎందుకు నాతో మాట్లాడడం మానేసావు, నా వల్ల కాదు, బ్రతకలేను, మాట్లాడని బ్రతిమాలుకుంటాను. దేవుడు మాట్లాడకపోయినా పర్లేదు, అసలు గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి నేను ఎలా అర్థం అవుతానండి? అర్థం కాలేనప్పుడు నాతో కలిసి జర్నీ చేయడం, నాతో కలిసి సేవ చేయడం ఆషామాష విషయమా? పౌలుతో సేవ చేయడానికి మొదలు పెట్టాడు దేమా అనేవాడు ఒకడు. ఎంతకాలం ఉన్నాడు? ఉండనిచ్చాడు దేవుడు. పౌలేమో లోకమును నష్టముగా పెంటగించుకున్నాడు దేవుని కొరకు. ఏవేవి లాభకరమైనవి పిలిపి 3:7 ప్రకారంగా తనకు లాభమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. ఆ పౌలుతో సేవను ఆరంభించిన వాడు దేమా ఏమించుకోవాలి? ఇప్పుడు నా యజమానుడు ఏదైతే నష్టంగా ఎంచుకున్నాడో నేను అది నష్టంగా ఎంచుకోవాలనుకున్నాడు. కానీ ఇతడు ఏం చేశాడంట? లోకాన్ని స్నేహిస్తున్నాడు, ధనాన్ని స్నేహిస్తున్నాడు. అంటే పౌలు సేవ చేయాలనుకుని పౌలుతో వెంబడించిన వాడు పౌలు లాంటి గురి కలిగిన తిమోతిలో ఉండాలి. అక్కడ దేమాలు ఉండనిస్తాడా దేవుడు? ఉండనివ్వలే, తరింపాడేశాడు పౌలు. దేమా ఈ లోక స్నేహాన్ని ఆశించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఉంది. హల్లెలూయా. కనుక ఎలీషా ప్రవక్త ఏమో, యెహోవా జీవముతోడు మీ దగ్గర వెండి బంగారాలు కానీ వస్త్రాలు కనుక ఏమీ వద్దని వాళ్ళు వచ్చిన వాళ్ళని పంపించి దేవుని మహిమ. లేకపోతే ఆ నపుంసకుడు, ఆ సిరియా దేశం, ఆ నపుంసకుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్వస్థత పొంది వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన వ్యక్తి దైవజనుడికి ఏదో ఇవ్వబోయాడు కానుక, దాన్ని తిరస్కరించాడు. ఆయన రీజన్ ఆయన కొంది వద్దనుకున్నాడు. ఏమో ఒకవేళ తీసుకున్నాడు అనుకో, సపోజ్ ఎలీషా ప్రవక్త తీసుకున్నాడు, ఈ 4 దేశానికి వెళ్ళిపోయాడు, ఆ సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. నయమాను స్వస్థ పొందో, ఆ దేశానికి వెళ్ళే దేవుడిగా పడానా? ఊరికినే ఇవ్వలేదు ఏమని, ఆ పాస్టర్ గారికి బోల్ అంత ఇచ్చాను నేను అని అంటాడేమో. అంటే దేవుని చేత పొందినటువంటి స్వస్థత చూపించడం మానేసి, గణపరచడం మానేసి, నేను దైవజనుడికి ఎంత ఇచ్చాను, ఊరికినే ఏమీ అవ్వలేదని చెప్తాడేమో. నాకొద్దు, దేవుని చేత నేను స్వస్థత పొందిన వ్యక్తిగానే అతడు చెప్పాలనుకున్నాడేమో ఎలీషా. అందుకని ఆ బహుమానం వద్దని త్రోసి వేస్తే ఎలీషా దగ్గర శిష్యుడిగా పెరిగి దైవజనుడు నిషేధించింది వద్దన్న దానిని కావాలని పరుగులెత్తి ఏ రోగం అయితే పోగొట్టుకుని విడుదల పొంది వెళ్ళాడో నయమాను, ఆ రోగాన్ని పొందుకున్నాడు శిష్యుడు. గురువు దగ్గర ఉండి దీన్ని పొందుకోవడం కొరక ఇలాంటి వాడిని ఎలా ఉండనిస్తాడు? అందుకనే నేను చెప్తున్నాను, ప్రాణము పోయినా దేవునిని విడిచిపెట్టని, దేవుని సేవను విడిచిపెట్టకూడదు, ప్రవక్తను విడిచిపెట్టకూడదని నిష్ఠ కలిగినటువంటి, రక్తం లేనటువంటి ఒక బలహీనుడిని నేను ఈ సేవను చేశాను. నన్ను డబ్బుతోనూ బలంతో దేంతో కొనుక్కోవాలని నా పక్కన చేరి నా సేవను పాడు చేయాలంటే దేవుడు నాతో ఉండేస్తాడా? ఉన్నోడు మధ్యలో ఆగిపోతాడు మాట. ఇప్పటికీ నా భారం అదే. ఒకటి, దేవా నీ పనికి అడ్డు వచ్చే వాళ్ళు ఎవరో నాతో ఉండడానికి వీల్లేదు. మారు మనసు రావాలి, లేదా నీ పనికి అడ్డుకున్న వాళ్ళు నా అంతటా నేను వెళ్ళిపోమని నేను చెప్పను ప్రభువా. ఎందుకంటే నేను నీ సేవకుడిని, నేను అలా చెప్పను ప్రభువా. కనుక వాళ్ళకి మారు మనసు అన్నయ్యి, లేకపోతే వాళ్ళని నా దగ్గర నుంచి దూరం చేయి. ఇదే ప్రార్థన, నా ప్రార్థన విన్నాడు కాబట్టి సంఘం నుండి వెళ్ళిపోయారని ఎవరు బాధపడద్దు. దేనికి ప్రార్థన విన్నాడు. మొదటిసారి ప్రవక్త ఇక్కడ అడుగు పెట్టినందుకు ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో తెలుసా? రెండోసారి మళ్ళీ అడుగు పెట్టాడు, సంవత్సరంన్నర తిరిగేసరికి రెండోసారి అడుగు పెట్టాడు దైవజనుడు. ఇక్కడ ఎన్ని కార్యాలు జరుగుతాయి చూడండి మీరు. ఈ 2025 డిసెంబర్ వచ్చేసరికి చాలా కార్యాలు కళ్ళారా చూస్తారు మీరు. దిస్ ఇస్
దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మాట. హల్లెలూయా. ఎందుకంటే అనుదినము నువ్వే నాకు దేవుడు, నువ్వే నా బ్రతుకు, నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నేను లేను. నీకు విరోధమైన తీర్మానాలు, నీకు విరోధమైన ఆలోచనలతో నేను నడవకూడదు, నా సేవ ఉండకూడదు, నేను ఉండకూడదని ఏడ్చి ప్రార్థన చేసి, దేవా ఏదైతే లోపం నాలో ఉంటుందో అది దిద్దు, బాగు చేసి సరిచేసి, ఇంత వేదనతో నేను ఉన్నప్పుడు ఆయన నన్ను ఎలా విడిచిపెడతాడండి? మరి అటువంటి భారముతో నేను ఏం ఆశించకుండా దేవుని సేవ చేస్తున్నప్పుడు ప్రలోభాల చేత నా దగ్గర ఉండేస్తాడా దేవుడు? లోకాలను ఆశించే వాడిని, వేషధారులు నా దగ్గర ఉండేస్తాడా దేవుడు? ఉండనీయడు. కాబట్టి వెళ్ళిపోయారు, దాన్ని బట్టి ఏమి బాధపడి చింతించవలసినటువంటి అవసరం సంఘానికి ఏమీ లేదు. సేవకుడు ఏ ఆత్మ చేత, ఏ రోషము చేత, ఏ పని చేత దేవుని చేత రేపబడుతూ ఉన్నాడో ఆ పనికి నేను సమర్పించుకోవాలి, ఆ పనికి నేను సహకరించుకోవాలి, ఆ పనికి సహకారిగా ఉండాలి, ఆ పనిని ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి, ఆ పనికి నేను ముందుకు నడిపించే వ్యక్తిగా ఉండాలని తీర్మానముతో, సమర్పణతో నా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కూడా. మిగిలిన వారు దైవజనుల్ని మోసగించి పని చేయాలంటే దేవుడు ఎలా ఉన్నిస్తాడండి? అందుకనే చూడండి, ఏ తరములో కూడా ఉండనీయలేదు. ఏ దైవజనుడి దగ్గర కూడా ఇటువంటి వేషధారణ ఉండలేదు. యేసు ప్రభు దగ్గర ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు వెళ్ళిపోమని చెప్పాడు. ఆ దేవుడు అన్నీ తెలుసు ఆయనకి. వెళ్ళిపోమని చెప్పలే. హల్లెలూయా. ఇంత రకాల పోరాటాలు వచ్చినా వెళ్ళిపోమని ఎవరిని నేను అనలేదు. ఎప్పుడు నువ్వు ఏడ్చాను, కన్నీరు కార్చాను. ప్రభువా, సహోదరులు తెలుసో తెలియక తప్పు చేశారు, క్షమించు, మార్పు దయచేది. ఇన్ని కార్యాలు చూస్తున్నారు కదయ్యా, ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు కదా, చచ్చిన శవం లేచింది, ఇన్ని కార్యాలు చూస్తున్నారు తండ్రి, వాళ్ళు నష్టపోక ఇదే ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి నా పాయింట్, నా టార్గెట్ ఏ ఒక్కరూ కూడా కాదండి. దేవుడు నీలో జరిగిస్తున్నటువంటి పనిని నువ్వు ఒప్పుకోవాలి జరిగించుకోవడానికి. అది నేను ఒప్పుకున్నాను, నేను చేయవలసిన పని చేస్తున్నాను. కాబట్టి ప్రసంగం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సేవ చేస్తున్నారు కానీ చేస్తున్న వారు ఎవరైనా సరే ఒకసారి ఆలోచన చేసుకుని, సంశోధనని దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులైన దేవుని జనాంగాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఫిలిష్తీయులకు హాని చేయడము కొరకు. ఈ రోజు నీవు నేను దేనికి హాని చేయాలంటే సేవ చేస్తున్న వారికి, దేవుని పనికి కాదు, దేవుని పనిని పాడు చేస్తున్నటువంటి శత్రులకు హాని చేయడము కొరకు, శత్రులకు నష్టము చేయడము కొరకు నువ్వు దేవుని చేత రేపబడి సంయోచితమైనటువంటి కృపను, జ్ఞానమును, సహాయమును పొందుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన. అందుకని క్రైస్తవ జీవితానికి ఇంపార్టెంట్ మోకాళ్ళ ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకం. ఇది లేకపోతే నీకు ఏది కూడా అర్థం అవుతుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ప్రజలను పరిపాలించడానికి, ఇశ్రాయేలీయుల ప్రజలను పోషించడము కొరకు ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తులకు ఎలాంటి వాడు తెలియపరచడానికి యోసేపును దేవుడు రేపాడు. హల్లెలూయా. సుసాను కోటలో యూదా జనాంగానికి ఉరి శిక్షను, శాసనాన్ని జారీ చేసినప్పుడు ఆ జనాంగాన్ని విడిపించి ఆ ఉరి శిక్షను అమలు చేయడానికి కారణమైన హామాను అనేటువంటి దుష్టుని లయపరచడానికి మొర్దెకై ఎస్తేరుని రేపాడు దేవుడు. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే మొర్దెకై దేవుని చేత రేపబడి ఉంటే మొర్దెకై ఏం చేశాడు? ఎస్తేరుని రేపాడు. హల్లెలూయా. అందుకే నేను ఒక ప్రసంగం చెప్పాను, మొర్దెకైలు మనకు అవసరం, దేవుని కొరకు నిన్ను రేపేవారు అవసరం చెప్పాను నేను ప్రసంగంలో. అంటే మొర్దెకై లేకపోతే ఎస్తేరు ఉంటుందా? ఎక్కడి నుంచి ఉంటుంది? అమ్మాయి రాని అయిపోయిందని తన పని ఏదో చేసుకుంటుంది. అసలు మొర్దెకై చెప్పిన తర్వాత ఎస్తేరు కోసం మనకు విలువ తెలిసింది, ఘనత వచ్చింది. మొర్దెకై మాటలు ఎస్తేరుకి ఇంకా తాకకపోయినప్పుడు ఒక ఆర్డినరీ మ్యాన్ మాత్రం, ఒక ఆర్డినరీ ఉమెన్ మాత్రమే ఆమె. కానీ ఎప్పుడైతే ఆ 14వ అధ్యాయంలో 4:14 మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడాడో, రేపాడో, పరుషు రప్పించాడో, అప్పుడు ఆమె జీవితానికి విలువ వచ్చినది. హల్లెలూయా. అలాగే ఇక్కడ నుండి ఒక మొర్దెకై రేపుతో ఉన్నాడు నిన్ను. ఈ రోజు నువ్వు ఎస్తేరులా రేపబడాలి. నశించిపోతున్న జనాంగాన్ని రక్షించడం కొరకు నీ కన్నీరు అవసరం, నీ నోటి మాట ప్రజలకు అవసరము. హల్లెలూయా. కన్నీరు అవసరమే, నోటి మాట కూడా అవసరమే. కనుక అలా తయారు కాపబడాలి. ఈరోజు సార్వత్రిక క్రీస్తు సంఘమును అలా మొర్దెకై దైవజనుడు రంజిత్ చౌదరి గారు రేపుతూ ఉన్నాడు. సహోదరులారా, క్రీస్తు రాకడ రాబోతూ ఉన్నది.
సంఘం ఇన్ని రకాలమైనటువంటి విభిన్న పాత్రలో బోధులు తలమడుతుంది. ఎన్నాళ్ళ మట్టికి ఇలా తలంపుల మధ్య తడబడి చెందరు. సత్యంలోనికి రండి, అపోస్తుల తత్వంలోనికి రండి. మొదటగా దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి మతోన్మాదుల భారతం పడదాం రండి అని ప్రేరేపిస్తుంటే ఈ ప్రేరేపణ జనాలకి ఇష్టం లేదు. ఈ ప్రేరేపణ వాళ్ళకి ద్వేషంగా కనబడుతుంది, అయిష్టంగా కనబడుతుంది. అంటే ప్రవక్త యొక్క ప్రేరణకు వారు లోబడలేనటువంటి అవిధేయులుగా, మందమత్తులుగా, బుద్ధిహీనులుగా ఉండిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ ప్రేరణ పొందినటువంటి వ్యక్తులుగా అలాగ బ్రతకద్దు. నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అంటే మొన్న ఎలాగున్నావో నిన్న ఎలాగున్నావు ఈరోజు అలా ఉండేది కాదు. క్రైస్తవ జీవితం అంటే రోజు రోజుకి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాలి మాట, హృదయం మండుతూ ఉండాలి మాట. అలా ఉండిపోకూడదు. సమస్యలు చుట్టుముడుతున్నా కానీ నిస్సహాయులుగా మనం ఉండిపోవడానికి దేవుడికి ఎప్పుడు ఇష్టము లేదు. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి సంసోనుని ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు, ఇశ్రాయేలులను ఏలుతున్నటువంటి శత్రువులకు నష్టము కలగడానికి దేవుడు రేపుకున్నట్లుగా ఈ రోజు దేవుని సంఘాన్ని కాపాడుకోవడము కొరకు, దేవుని పనిని పాడు చేస్తున్న సాతాను మోకలకు నష్టము కలగచేయడము కొరకు సార్వత్రిక క్రీస్తు సంగమ దేవుడు నిన్ను రేపుతూ ఉన్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు విన్నుగాక. ఈ చిన్నవాడే, ఇష్టం లేనివాడే ప్రసంగం చేశాడని కనీసం శ్రద్ధ, జ్ఞాన, వివేకంతో ఆలోచించి అన్వేషించి నిజమే కదా, నన్ను మనుషులు ప్రేరేపిస్తున్నారా, సాతానుడు ప్రేరేపిస్తున్నాడా, నా సొంత ప్రేరణ చేతే నేను వెళ్ళిపోతున్నానా అని ఒక్క నిమిషం ప్రతి క్రైస్తవుడు తమ జీవితాన్ని పరిశీలన చేసుకుని ఇక నుండి నేను దేవుని ప్రేరణ చేతే నా యాత్రను ఆరంభించాలని ఏ క్రైస్తవుడైతే తన జీవితాన్ని చక్కబెట్టుకుని సరిచేసుకుని దేవునికి అప్పగించుకుంటాడో ఈ తరములో వారిని మళ్ళా దేవుని సంఘ క్షేమాబ్ది కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క సంవత్సరాలుగా అభిషేకించి వాడుకుంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనకిని, లైవ్ లో చూస్తున్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.